మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్ లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. మౌన పోరాటం. కానీ నేను అనుక్షణం నాకు కడుపుంది, నాలో బిడ్డ పెరుగుతున్నాడు అని ఎన్ని ఊహలు పెంచుకుంటూ వచ్చాను. అది అబద్ధమని తెలుసు. అది బయటపడితే చాలా తిట్లు తినాల్సి వస్తుందని తెలుసు. కానీ ఎందుకు మోసాను అబద్ధాన్ని? నీ ప్రేమ కోసం. అవును, నీ ప్రేమ కోసమే నేను అబద్ధం ఆడాను. ఏ ఆడపిల్లకైనా మొగుడు ప్రేమ అందరికంటే ఎక్కువ తనకే దక్కాలని ఆశ ఉంటుంది, నాకు ఉంది. కాని నా ఆశ ఎప్పటికీ సగమే తీరుతూ వచ్చింది. అందుకే కొన్ని రోజుల పాటైనా నీ ఫుల్ లవ్ నాకే దక్కాలని కోరుకున్నాను. నీ అటెన్షన్ అంతా నా మీదే ఉండాలని కోరుకున్నాను. అలాగే పొందాను. కాని ఇప్పుడు ఎంత ప్రేమ పొందాను, అంతకు రెట్టింపు ద్వేషాన్ని చూస్తున్నాను. ఇది భరించడం నా వల్ల కావడం లేదు. అయినా ఎదురు చూస్తున్నాను. నీకోసం చావకుండా ఎదురు చూస్తున్నాను. అయ్యో నక్షత్ర, మురారి నన్ను క్షమించు. పాలల్లో బల్లి పడిందని చూసుకోకుండా ఆ పాలు నీకు పోసుకొచ్చాను. చూసుకోకుండా చేసిన దానికి క్షమాపణలు ఎందుకు లేవుదనా? నిజంగా నక్షత్ర కనుక పాలు చూడకపోయుంటే ఈ పాటికి ఏమై ఉండేదో అనుకుంటేనే భయం వేస్తుంది. నక్షత్ర నిజంగా నిన్ను సేవ్ చేసింది మురారి. చూడు మురారి, నేను పాలల్లో బల్లి పడిన విషయం చూసుకోకుండా అవి తెచ్చి నీకిచ్చాను కాబట్టి వదిన చూసుకోకుండా తెచ్చిచ్చిందని నమ్మి నన్ను క్షమాపణ కూడా చెప్పక్కర్లేదు అన్నావు. అదే నక్షత్ర ఆ పాలు తెచ్చి నీకిచ్చుంటే ఖచ్చితంగా నక్షత్రే కావాలని ఆ బల్లి వేసి మళ్లీ నన్ను కాపాడినట్టు నటించిందని చెప్పేవాడివి. ఇది మురారి పాజిటివ్ థింకింగ్ కి నెగటివ్ థింకింగ్ కి ఎగ్జాంపుల్. ఇక్కడ జరిగింది ఒక్కటే, కానీ పర్సన్స్ మారితే మన పర్సెప్షన్ మారుతుంది. అది వద్దు మురారి, నిజాన్ని నిజంగా ఒప్పుకుందాం ప్లీజ్. నక్షత్ర, నువ్వేనా? మురారి మీద ఇంత ప్రేమ పెంచుకున్నావా? మరి మురారి మీద కక్ష తెచ్చుకుంటానంటాం అబద్ధమా? పిచ్చి మావయ్య, అంతే. అంటే అది ప్లాస్టిక్ బల్లా? అమ్మో 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 నక్షత్ర, ఏమి నటించావు? రే తినరా, రే అన్నం తినరా. రే తినకుండా వెళ్ళిపోతావేంట్రా? తినాలని లేదమ్మా. రే అది పోయినప్పటినుంచి ఇదే తంతు. బలవంతంగా నేను 2 ముద్దలు పెడితేనే కడుపులోకి ముద్ద వెళ్తుంది, లేదంటే అలాగే ఉంటున్నావు. ఏం చేయమంటావమ్మా? నేను తన జీవితం బాగుండాలనుకున్నాను, కానీ నేనే చివరికి తప్పు చేసినట్టు చూపించింది. నన్ను దోషిని చేసింది. తన చావుకి కారణమయ్యానన్న నేరాన్ని ఈ చేతి కంటించి వెళ్ళిపోయిందమ్మా.
ఈ చేత్తో అన్నం ఎలా తినగలను? చరణ్, నీ ఆలోచన తప్పురా. జరిగిన దాంట్లో నీ తప్పేమీ లేదురా. చరణ్, ఏమైందిరా? చరణ్, ఏమైందిరా? ఆ నేరం ఈ చేతికి అంటుకుని కింద పడట్లేదమ్మా. రే చరణ్, చూడు జరిగిన దానిలో అసలు నేరమే లేదురా. నువ్వెందుకురా నేరాన్ని చేశాననుకుంటున్నావు? చరణ్, అసలు నేరం నందినిదేరా. అది చేసిన నేరం వల్లే మనందరం బాధపడుతున్నాం. ఇంతమంది నేర్పిస్తున్న నేరం దానిది. నువ్వు వజ్రం లాంటోడివి, మంచోడివి. వద్దురా, నువ్వు ఏడవద్దు, బాధపడొద్దు. నీలాంటి మంచోడిని బాధపెట్టిన పాపం దానిది. మావయ్య, అవునరా, నువ్వు ఏడిస్తే ఖచ్చితంగా దానికి పాపం తగులుతుంది. వద్దు మావయ్య, నువ్వెలా శపించకు. నందిని ఆత్మ ఏడుస్తుంది. దానికి కొంచెమైనా పుణ్యం దక్కాలంటే నువ్వు సంతోషంగా ఉండాలిరా. మాయా, అవునరా, నువ్వు పెళ్లి చేసుకుని సంతోషంగా ఉంటేనే బతికున్నప్పుడు నీ వెంటపడి ఏడ్పించిన పాపం కొంచెమైనా తగ్గుతుంది. ఇలాంటి టైంలో పెళ్ళా? చెడు జరిగిన ఇంట్లో శుభకార్యం జరగడం చాలా మంచిదంటారు. నందిని ఆత్మకు మంచి జరగాలంటే నువ్వు సంతోషంగా పెళ్లి చేసుకోవాలి, తప్పదు. అవునరా, మావయ్య చెప్పేది నిజమే. అనుకున్న టైంకి నువ్వు పెళ్లి చేసుకో. పెళ్లిని వాయిదా వేయించొద్దు. స్వామి, జానకి ఆపరేషన్ చేసి 6 రోజులైంది. తనకింకా కట్లు విప్పలేదు. కట్లు విప్పాక తనకి చూపు బాగా రావాలి. నన్ను చూడాలి. ఏంటిని చూడాలి? ఈ ప్రపంచాన్ని చూడాలి. తన చుట్టూ ఉన్న రంగురంగుల చెట్లని, పువ్వుల్ని, పక్షుల్ని చూసి తను సంతోషపడాలి. తను సంతోషం చూసి నేను సంబరం చేసుకుంటాను. అంతా బాగా జరిగేలా చూడు తండ్రి. ఇంకా జానకి ఏ కష్టం రాకుండా చెయ్యి. నాన్నా, 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 ఐమ్ సో హ్యాపీ. నాన్న, రేపే అమ్మకి కట్లు విప్పుతున్నారు నాన్న. రేపే అమ్మకి కట్లు విప్పుతారంట. నువ్వు రోజు అమ్మకి బాగవ్వాలని దేవుడు గది నుంచి కదలట్లేదు కదా. రేపటి నుంచి అమ్మ బాగయి ఇంటికొచ్చేస్తుంది. దేవుడు నీ మాటలు వింటున్నాడు నాన్న. ఆగవే, ఆగు. నీ ఆనందంతో వాణ్ణి పడేసేలా ఉన్నావు. తాతయ్య, అమ్మకి కట్లు విప్పుతారంట తాతయ్య. అమ్మ ఇక మనందరినీ చూస్తుంది. అమ్మ నా పెళ్లి చూస్తుంది. నా పెళ్లి చూడాలనే తన కోరిక తీరుతుంది. అమ్మకి కొత్త జీవితం రాబోతుంది తాతయ్య. అమ్మ కొత్తగా పుట్టబోతుంది. ఇప్పుడు జానకి జీవితంలో వెలుగు రాబోతుంది. ఈ ఇంటికే వెలుగు రాబోతుంది. ఇదంతా దుర్గమ్మ చలవే. జానకి నేను కనపడతాను, కానీ నా జానకిని నేను నోరారా జానకి అని ఎప్పుడు పిలుస్తాను? ప్రాజెక్ట్ మీద నేను పెట్టుకున్న హోప్స్ అన్నీ పోయినట్టే. ఈ రోజు ఇంక నేను ఆఫీస్కి వెళ్ళడమే వేస్ట్. మురారి, ఇంట్లో జరిగిన ఈ గొడవ వల్ల అక్కడ ఆఫీస్ వర్క్ డిస్టర్బ్ కాకూడదు. వర్క్ కమిట్మెంట్ మిస్ కాకు. నీకోసం ఎదురు చూస్తున్న వాళ్ళని దయచేసి డిసప్పాయింట్ చేయకు. ప్రశాంతంగా వెళ్లి ప్రెజెంటేషన్ ఇచ్చిరా. ఇదంతా మనసులో నుంచి తీసేసేయ్. సిన్సియర్గా నీ ప్రయత్నం నువ్వు చేసిరా. నీ కష్టం వృధా కాదు. నువ్వనుకున్న ప్రాజెక్టు సక్సెస్ అవుతుంది. వెళ్ళురా మురారి.
నక్షత్ర, ఇంకేం ఆలోచించుకు. వెళ్ళి ప్రశాంతంగా కాసేపు కూర్చో. ఇంట్లో పనులేవైనా ఉంటే నేను చూసుకుంటాను. అలాగే అక్క. చాలదా నక్షత్ర? చాలదా ఈ అవమానాలు? ఇంకా ఇంకా కావాలా? ఎన్ని అవమానాలైనా జరగని మావయ్య. ఫైనల్ గా నేను ఏదైతే అనుకున్నానో అది జరగడం ముఖ్యం. నువ్వు చాలా అవకాశాలు తీసుకున్నావు, చాలా రకాల ప్రయత్నాలు చేశావు. ఇక చాలమ్మా. ఏదో మురాద్ని బెదిరించడానికి సెక్షన్ పేర్లు తీశాను, కానీ చూసావుగా నా దవడ పళ్ళు కదిలాలే ఎలా కొట్టాడో. ఈసారి ఏదైనా జరిగితే మాత్రం ఇక అంతే సంగతులు. నా జుట్టు గడ్డం తెల్లబట్టమే గాని నీ ప్రయత్నాలేమీ ఫలించలేదు. ఈ మధ్య అంతరిక్ష పరిశోధనల్లో సైంటిస్టులు నరకానికి దారి కూడా ఉందని చెప్తుండటం వైరల్ అవుతుంది. అదే నిజమైతే ఆ మురారి ముందు మనిద్దరిని తీసుకెళ్లి నరకంలోకి నెట్టేస్తాడు. గుడ్ బై చెప్పేస్తాడు. అలాంటి పరిస్థితి రానివ్వను మావయ్య. మాటలతో మురారి ఆవేశం తగ్గించొచ్చు అనుకున్నాను, కానీ తెగ రెచ్చిపోతున్నాడు కదా. నేనే ప్లాన్ మారుస్తాను. ఏంటా ప్లాను? చెప్పడం దేనికి మావయ్య? నువ్వే చూస్తావు కదా. జానకి గారు, ఇప్పుడు మీ కట్లు విప్పుతున్నాను, ఓకేనా? డాక్టర్, దుర్గకొచ్చిందా? వచ్చాను జానకి. నేను, మావయ్య, సౌందర్య ఇక్కడే ఉన్నాం. నా పక్కనే ఉండండక్కా. అలాగే జానకి, నీ పక్కనే ఉంటాం, ఎక్కడికి వెళ్ళాం. నువ్వు ధైర్యంగా ఉండు. ఓకే, ఇప్పుడు కట్లు విప్పుతున్నాను. సరే డాక్టర్. జానకి గారు, కట్లు విప్పేశాను. ఇప్పుడు మీ కళ్ళ మీదున్న క్లాత్ తీస్తాను. ఆ తర్వాత మీరు చాలా నిదానంగా కళ్ళు తెరవాలి. అస్సలు కంగారు పడద్దు. ఏ టెన్షన్స్ మైండ్లో పెట్టుకోకండి. చాలా రిలాక్స్డ్గా ఉండండి. కళ్ళు ముందు మసకగా కనపడతాయి. కంగారు పడి కళ్ళు నలపకండి. తర్వాత మళ్ళీ క్లియర్గా కనిపిస్తుంది. అలాగే డాక్టర్. కాటన్ తీస్తున్నాను.
ఇప్పుడు మీరు చాలా నిదానంగా కళ్ళు తెరవండి. ఓకే డాక్టర్. దుర్గక్క, చెప్పు జానకి. నేను కళ్ళు తెరుస్తున్నాను, నువ్వొచ్చి నా ముందు నిలబడతావా? నేను ముందు నిన్నే చూడాలి, నువ్వు నన్ను చూడడం కాదు జానకి. ముందు నిన్ను నువ్వు చూసుకో, అప్పుడు నన్ను చూసినట్టే ఉంటుంది. అర్థమైంది. నువ్వు నేను ఒకేలా ఉంటాం కాబట్టి ముందు నన్ను నేను చూసుకోమంటావా? అవును. ఇప్పుడు నీ ముందు అద్దం పెడుతుంది సౌందర్య, అప్పుడు కళ్ళు తెరు. సౌందర్య, ఆ అద్దం తీసుకురా. జానకి, నీ ముందు అద్దం ఉంది. ఇప్పుడు కళ్ళు తెరిచి నిన్ను నువ్వు చూసుకో. కంగారు పడుకు. డాక్టర్ గారు చెప్పారు కదా, ముందు కళ్ళు కొంచెం మసగ్గా కనబడతాయని. సరే అక్క, కళ్ళు తెరు. నిశ్శబ్దంలోనే ఉంది భయానకం. వాలిన పొద్దుకు వైనం చెప్పదు కాలం. ఒంటరి ఉంటే మృత్యువు నీకు ఖాయం. కొమ్ముల ముందు వెన్నెల ఉందని అడుగులు వేస్తావా? అడుగును అడుగు అడవికి నిన్నే దర్పణమిస్తుంది. పొద్దుకు తెలుసు మిత్రుల విలువ. నువ్వు లోపలికెళ్ళు, నేను కాల్ మాట్లాడేసి వస్తాను. అలాగే సౌందర్య. అవంతి, అవంతి, అవంతి. అత్తయ్య, వచ్చేసావా? పద. ఏంటత్తయ్య అలా చూస్తున్నావు? రా అత్తయ్య, కూర్చో. మిమ్మల్ని చూసి 6 నెలలు గడిచినట్టు నాకు అనిపిస్తుంది. ఏంటవంతి, నేను ఈ ఇంటికి చుట్టమైనట్టు అలా మాట్లాడుతున్నావు? అవునత్తయ్య, నీ చెల్లెలు జానకి గారి కుటుంబమే నీకు ఎక్కువైపోయింది. మీరు వాళ్ళకి సొంత వాళ్ళైపోయారు, మాకు చుట్టాలైపోయారు. పైగా ఇప్పుడు జానకి గారమ్మాయి సౌందర్య పెళ్లి పెట్టుకున్నారు. ఆ పనుల్లో పడి మమ్మల్ని పూర్తిగా మర్చిపోతారు. అవంతి, అలా ఎలా మర్చిపోతాను? చెల్లెలికి కష్టం వచ్చిందని నేనక్కడికి వెళ్ళినంత మాత్రాన నా కుటుంబాన్ని ఎలా మర్చిపోతాను? అయినా నేను వెళ్ళినే అమెరికా కాదు, ఆస్ట్రేలియా కాదు. నేను ఆ మాత్రానికే చుట్టానైపోతానా? మిమ్మల్ని పూర్తిగా మర్చిపోతానని ఎలా అనుకుంటున్నావు? అత్తయ్య, నేనేమీ కోపంతో అనలేదులే. కోపంతో అన్నావో, నా మీద నీకున్న ప్రేమతో అన్నావో నాకు ఆ మాత్రం అర్థం కాదా? నాకు తెలుసు అత్తయ్య. అన్నట్టు నీకో విషయం చెప్పాలి. ఏంటది? నక్షత్రకి నువ్వు 4 రోజులు టైం ఇచ్చావు కదా, తనలో ఇప్పుడు చాలా మార్పొచ్చింది. మంచిదేగా. నక్షత్ర, నీ ప్రస్తావన ఇంకా రాలేదేంటా అని ఎదురు చూశాను. వచ్చేసింది.
ఈ అవకాశాన్ని మనం కాస్త గట్టిగా వాడుకోవాలమ్మా. అవకాశం వచ్చినప్పుడు నేనస్సలు వదులుకునేదే లేదు, వెనక్కి తగ్గేదే లేదు. ఎలా అల్లుకుపోతానో చూడు మావయ్య. ఇంట్లో వంట పనులన్నీ తనే చేస్తుంది. ఆహా, ఇంట్లో పనులేవి నన్ను ముట్టుకోనివ్వకుండా ఆ పనులు కూడా తనే చేస్తుంది. నాకైతే తను మారిపోయిందనిపిస్తుంది అత్తయ్య. మంచిదేగా. వదినా, అనవసరంగా నువ్వు మోసపోయి అమ్మని కూడా మోసం చేయకు. రే మురారి, అత్తయ్య అత్తయ్య అత్తయ్య, నక్షత్ర, నేను మురారి విషయంలో తప్పు చేశాను. తల్లిని కాబోతున్నానని అబద్ధం చెప్పి ఆశలు రేపి నాటకమాడాను. కానీ ఇక మీదట మురారి విషయంలో కానీ మీ అందరి విషయంలో కానీ ఏ విధంగానూ తప్పుగా నడుచుకోను. మురారి కోసం నేనొక పని మనిషిగా అయినా ఇంట్లో ఉంటాను. అమ్మా, తన మాటలు నువ్వు నమ్మకు. ఇలాంటి మాటలతోనే మనల్ని ఇన్నాళ్ళు చాలా నమ్మించింది. తనలో ఎప్పటికీ మార్పు రాదు. మురారి, ఒక్కోసారి అలా నిర్ణయించుకోవడం కూడా తప్పవుతుంది. మహేంద్ర రాజశేఖర్ జానకి కుటుంబాన్ని ఎంతగా ఏడిపించాడో మీ అందరికీ తెలుసు. వాళ్లలాగే రుద్ర కూడా ఆలోచించింది. ద్వారకకి పెళ్లయిందని తెలిసి కూడా పట్టుబట్టి ద్వారకం తీసుకెళ్లి పెళ్లి చేసుకోవాలనుకుంది. కాని చివరికి మంచేదో చెడేదో తెలుసుకుంది. తను పూర్తిగా మనిషిగా మారి ఇప్పుడు పీజీలో ఉంటూ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతోంది. కరెక్ట్గా చెప్పారు దుర్గగారు. ఎప్పుడో ఏ జన్మలో చేసుకున్న పాపం వల్లనో నక్షత్రాల చేసిందే గాని కావాలని కాదు. అయినా కావాలని ఎందుకు చేస్తుంది? మురారిని తను ప్రేమించి పెళ్లి చేసుకుంది. అలాంటిది తననెందుకు బాధ పెట్టాలని చూస్తుంది? ఏ రఘురామ్, నువ్వు మాట్లాడుకో. మురారి, నువ్వు ఆవేశపడకు. నక్షత్ర, నీలో నిజంగా మార్పొస్తే మాకంతకన్నా కావాల్సిందేముంది చెప్పు? ఈ ప్రపంచంలో అతి పెద్ద ద్రోహం ఏంటో తెలుసా? ఒకరి మీద కపటమైన ప్రేమను చూపిస్తూ అదే నిజమైన ప్రేమను నమ్మించి మోసం చేయడం. అలాంటి రోజులు శాశ్వతంగా దూరం అయిపోయి నిజమైన ప్రేమకు ఈ ఇల్లు నిలయం కావాలి. అందరికీ హాయ్. అందరూ ఎలా ఉన్నారు? ముందు స్వీట్స్ తీసుకోండి. సౌందర్య, అందరికీ స్వీట్స్ పంచి పెళ్లికి ఆహ్వానిస్తున్నావా? వదినా, ఇది నా వెడ్డింగ్ కోసం పంచుతున్న స్వీట్స్ కాదు. మా అమ్మకి కంటి ఆపరేషన్ జరిగి చూపొచ్చింది కదా, అందుకు పంచుతున్నాను. మరి జానకత్తయ్య కూడా వచ్చుంటే బాగుండేది కదా. వచ్చింది కదా. ఏది ఎక్కడా? రాలేదు కదమ్మా. ఎప్పుడొచ్చారు? ఇందాకటి నుంచి మీతో మాట్లాడుతుంది ఎవరనుకున్నారు? దుర్గత్తయ్య. కాదు, మా అమ్మ జానకి. ఏంటమ్మా నువ్వనేది? అవునంకుల్, మా అమ్మే దుర్గ పెద్దమ్మలా యాక్ట్ చేసింది. అదే చూపు, అదే తీరు, అస్సలు నమ్మలేకపోతున్నాను. చిన్నత్తయ్య. అవంతి, అవునమ్మా, నేనే మీ చిన్నత్తయ్యనే. దుర్గక్క ప్రయత్నాలు ఫలించి నాకు కంటి ఆపరేషన్ అయింది. నాకు చూపొచ్చింది. మీ అందరిలాగా నా కళ్ళారా ఈ ప్రపంచాన్ని చూడగలుగుతున్నాను. ముందు స్వీట్స్ తీసుకోండి.
నేను దుర్గక్కలా వస్తే మీరు నన్ను గుర్తుపడతారా లేదా అని ఇలా వచ్చాను. కానీ ఎవరు గుర్తుపట్టలేదు. చాలా సంతోషం చిన్నత్తయ్య. నాకు చూపు లేనప్పుడు నువ్వు కూడా నన్నెంతో అభిమానంగా చూసుకున్నావు. దుర్గక్కతో కలిసి నన్ను కాపాడావు. ఈ రఘురామైతే నాకు నిజంగానే చూపుందో లేదో తెలుసుకోవడానికి చాలా దెబ్బలు తిన్నాడు. వామ్మో, అది తలుచుకుంటే ఇప్పటికి కూడా గుండెలో దడొస్తుంది, చేతులు వణికిపోతున్నాయి. అమ్మ తల్లి, దయచేసి ఆ ఫ్లాష్ బ్యాక్ మాత్రం చెప్పకు. చిన్నత్తయ్య గారు, మాకు మీరు ఇలా సర్ప్రైజ్ ఇవ్వడం చాలా థ్రిల్లింగ్ గా ఉంది. కూర్చోండి, అందరికీ కాఫీలు తీసుకొస్తాను. సరే రాత్తయ్య కూర్చో. చరణ్ కాల్ ఆన్సర్ చేయట్లేదేంటి? రంగనాథ్ గారు, ఒకసారి నా క్యాబిన్ కి రండి. అలాగే మేడం. చెప్పండి మేడం. చరణ్ కాల్ ఆన్సర్ చేయట్లేదు. తను ఇంకా ఆఫీస్కి రాలేదా? రాలేదు మేడం, ఏదో పర్సనల్ వర్క్ ఉందని చెప్పారు. పర్సనల్ వర్కా? అలా అని నీతో చెప్పి ఆఫీస్ మానేస్తే సరిపోతుందా? నేను చూసుకుంటాను, మీరు వెళ్ళండి. అలాగే మేడం. చరణ్ వచ్చేసావా? నీ గురించి మేడం గారు ఫైర్ అవుతున్నారు. ఫైర్ అవుతున్నారా? దేనికి? ఏ ఫైల్ గురించి, ఏ ప్రాజెక్ట్ గురించి నీతో మాట్లాడాలనుకుంటున్నారో తెలియదు గాని నీకు కాల్ చేస్తే నువ్వు ఆన్సర్ చేయట్లేదంట కదా, తొందరగా వెళ్ళి కనిపించు. మేడం ఫైర్ అయితే నేను ఫైర్ ఇంజన్ లాంటోని, ఎంత పెద్ద మంటలైనా ఆర్పేస్తాను. నేను చూసుకుంటాలే బాబాయ్, నువ్వు టెన్షన్ పడకు. సరే వెళ్ళు వెళ్ళు వెళ్ళు. ఎక్స్క్యూజ్ మీ మేడం. ఎక్స్క్యూజ్ మీ మేడం, నేను లోపలికి రావచ్చా? కమ్ ఇన్. మేడం గారు, మా లేడీ బాస్ గారు ఎందుకు కోపంగా ఉన్నారు? కోపం కాకపోతే ఇంకేంటి? ఆఫీస్ అవర్స్ లో నీ ఇష్టానికి పర్సనల్ పనులున్నాయని కాల్ ఆన్సర్ చేయకుండా తిరుగుతూ ఉంటే ఇక్కడ ఆఫీస్ వర్క్ ఏం కావాలి? మేడం, అన్ని ప్రాజెక్ట్స్ గురించి మీకు అప్డేట్ చేశాను. ప్రోగ్రెస్ లో ఉన్న ప్రతి వర్క్ గురించి మీకు మెయిల్ చేశాను. నాకు మీరు ఫార్వర్డ్ చేసిన అన్ని మెయిల్స్ కి నేను రివర్ట్ అయ్యాను. ఇక ల్యాబ్స్ ఏమని చెప్పండి, నా వల్ల నష్టం ఏమని చెప్పండి. అంటే ఇక్కడ నీ వల్ల ఎవరికి ఏ నష్టం లేదంటావా? అంతేనా? నష్టం జరగలేదని అనుకుంటున్నాను మేడం. అన్ని పనులు మెయిల్స్ చేయడంతోనే సరిపోతుంది అంటావు, అంతేనా? ఇవాళ రేపు సగం పనులు ఫోన్స్ లోను మెయిల్స్ లోను జరుగుతున్నాయి మేడం. రేపు నీ పెళ్లి జరిగాక కాపురం కూడా మెయిల్స్ తోనూ ఫోన్స్ తోనే చేస్తావా? మేడం, కాపురం ఎవరైనా అలా చేస్తారా చెప్పండి? కార్పొరేట్ జాబ్ వేరు, కాపురం వేరు. ఆ రెండింటికి చాలా డిఫరెన్స్ ఉంది. అది నాకు తెలుసు మేడం. ప్రతిదానికి ఎక్స్ప్లెనేషన్స్ ఇవ్వకు. పర్సనల్ పనులుంటే నా పర్మిషన్ అడగాలి కదా. అయినా అంత పర్సనల్ వర్క్ ఏంటో. అదేంటంటే మేడం, ఈ వీక్ లో పెళ్లికి మంచి ముహూర్తం ఉందని ఫిక్స్ చేశారు. పెళ్ళన్న తర్వాత హడావిడి ఉంటుంది కదా. పైగా నాకు కాబోయే శ్రీమతి గారేమో చాలా గొప్పింటి అమ్మాయి. తన గురించి మా అమ్మ ఆలోచిస్తుంది, నేను ఆలోచిస్తున్నాను. అంతెందుకు, మా మావయ్య కూడా చాలా ఆలోచిస్తున్నారు. పెళ్ళంటే 3 ముళ్ళు, 7 అడుగులు, 4 అక్షింతలు మాత్రమే కాదు మేడం. ఎన్నో కలలు, ఎన్నో ఆశలు, ఎన్నో మధురానుభూతులు. అందరితో చెప్పుకునే ఫీలింగ్స్ కొన్ని, చెప్పకుండా జీవితాంతం మనసులో దాచుకునే ఫీలింగ్స్ కొన్ని. ఆ ఎక్సైట్మెంట్ మీకు నేను ఎలా చెప్పాలి మేడం? నీ కాబోయే భార్య అంటే నీకంత ఇష్టమా? చాలా ఇష్టం. చాలా అంటే
ఎంతంటే అది మీకు ఎలా చెప్పాలి? ఇనుముని కిలోల్లో కొలవచ్చు, లిక్విడ్స్ని లీటర్స్లో కొలవచ్చు, బంగారాన్ని గ్రాముల్లో కొలవచ్చు, వజ్రాన్ని సెన్స్ లెక్కన కొలిచి వాటి విలువని చెప్పొచ్చు. ఇప్పుడు మనసు గురించి కానీ ప్రేమకు ఇంత అని కొలవలేం మేడం. అది తెలియకే చాలామంది కవులు సముద్రమంత ప్రేమ, ఆకాశమంత ప్రేమ అన్నారు. కానీ సముద్రంలో నీళ్ళని కొలవలేం, ఆకాశం ఎత్తు ఎంతుందో చెప్పలేం. అయితే నీకు కాబోయే భార్యని నువ్వు సముద్రమంతా ఆకాశమంతా ప్రేమిస్తున్నావు అన్నమాట. అంతకన్నా ఎక్కువే ప్రేమిస్తున్నాను మేడం. నిజంగానా? నిజంగా మేడం. అబద్ధంగా ప్రేమించటం నాకు రాదు. మనసులో ఒకటి పెట్టుకుని బయటకి ఇంకోటి చెప్తూ నటించడం నాకు రాదు. అన్నట్టు బాస్కి ఇంకా నా మీద కోపం పోయినట్టే కదా? ఇంకా లేదు. అదేంటి మేడం, నా బాధంతో మీతో చెప్పుకున్నా కూడా నా మీద మీకు కోపం పోలేదా? బాస్గా మీరు నాకు ఎంత ముఖ్యమో నా కాబోయే భార్యగా కూడా అంతే ముఖ్యం. అలా కుదరదు. బాస్ ముఖ్యమా, భార్య ముఖ్యమా? అంటే అది నా భార్య కాబోతున్నా ఈ బాస్ అంటేనే ముఖ్యం. నేను ఆఫీస్కి లేట్గా రావడానికి కారణం మా మావయ్య. ఏంటివి? తన కూతురికి చేయించిన నగల్ని నా కాబోయే భార్యకి ఇవ్వమని నా చేతుల్లో పెట్టాడు. ఇప్పుడు ఆ నగలన్నీ మీ చేతుల్లో పెడుతున్నాను. నందిని కోసం చేయించిన నగలా? అవును మేడం. నందిని దూరమైపోవడంతో నా కాబోయే భార్యకు అందించాలనుకున్నారు. నేను కాదన్నా నాకొచ్చే భార్య తన కూతురు లాంటిదేనని తండ్రి ప్రేమతో చెప్పారు. ఇంక నేను కాదనలేకపోయాను. మీరు కూడా కాదనకుండా తీసుకోండి మేడం. తీసుకోండి మేడం. నీ చేతులతోనే అలంకరించు. అంతకంటే భాగ్యమా? ఇప్పుడే అలంకరిస్తాను చూడండి. మేడం అటు తిరగండి. ఇది మీకోసం నేను కొన్న చైన్. ఈ నగల్లో మీరింకా అందంగా ఉన్నారు. ఒకటి చెప్పనా? 2 చెప్పు. ఒక నిమిషం మేడం. I love you, madam. Love you too. ఈ జంట నూరేళ్లు హ్యాపీగా ఉండాలి. శుభమస్తు, కళ్యాణమస్తు. అస్తు అస్తు, శుభమస్తు. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సలుపేమున్నది. సతీ సతీ తప్పుకో. మీకేం కావాలో చెప్తే నేను రెడీ చేస్తాను కదా అమ్మాయి గారు. నాకేం కావాలో నీకు చెప్పడం మామూలే,
కానీ నన్ను పెళ్లాడబోయే చరణ్ ఏం చెప్తాడు అది నేను చేయడం సంథింగ్ స్పెషల్ కదా. అందుకే నేను కిచెన్ లోకి వచ్చాను. ఈ రోజు అందరికి ఇంట్లో వాళ్ళందరికీ నేనే వంట చేసి పెడతాను. వామ్మో వామ్మో ఏంటి? అది అమ్మాయి గారు అమ్మా అనబోయి పొరపాటున వామ్మో అన్నాను అంతే. అంతేనా లేదంటే నా వంటకి భయపడా? అలాంటిదేం లేదు అమ్మాయి గారు. మీరింతకీ ఏం వంట చేయబోతున్నారు? ఏంటి? అదే ఏం వంట చేయబోతున్నారు అంటున్నా. ఏం చేయాలో చరణ్ చెప్తాడు. ఎంత బాగా కుక్ చేయాలో ఈ సౌందర్య చూసుకుంటుంది. నువ్వు నాకు హెల్ప్ చేస్తూ ఉండంతే. అలాగే అమ్మాయి గారు. హలో మేడం. ఏం చేస్తున్నావు? మన పెళ్లికి ఇంకా ఎన్ని రోజులు గడువుందో, ఎన్ని గంటలు గడవాలో చెక్ చేస్తున్నాను. నువ్వు ఇంకా అదే పనిలో ఉండు. చెప్పండి మేడం, ఎందుకు కాల్ చేశారు? ఆఫీస్ వర్కా, పర్సనల్ వర్కా? పర్సనల్. పర్సనల్ విషయమా? ఇంట్రెస్టింగ్ అండ్ ఎక్సైటెడ్. ఏంటో చెప్పండి. మనసు మార్చుకుని ముద్దు పెట్టబోతున్నారా? ఎక్కడికి రమ్మంటారు? హే చరణ్, నీకెప్పుడు అదే టాపికా? నేనిప్పుడు నీకు కాల్ చేసింది అలాంటి వాటి గురించి కాదు. ఈ రోజు నేను వంట చేయబోతున్నాను, అది చెప్పడానికి. మీకు వంట చేయడం వచ్చా? రాదు. వంట చేయడం రాని మీరు అసలు వంటలే చేస్తారు? ఫోన్లో అలా సెర్చ్ చేస్తే ఏ రెసిపీ ఎలా తయారు చేయాలో, వాటికి ఏమేం కావాలో అన్ని డీటెయిల్స్ వీడియోలోనే ఉంటాయి. అలా చూసి చెయ్యొచ్చు. మరి నీకొచ్చా వంట చేయడం? అంటే 1-2 వంటలు మా అమ్మ నాకు నేర్పింది, అవి మాత్రం వచ్చు. ఏంటవి? ఆలూ ఫ్రై, ములక్కాయ కర్రీ, పాలకూర పప్పు, ఇంకా పులిహోర. పులిహోర అందులో పెద్ద స్పెషల్ ఉంది. కానీ ఇప్పుడు నువ్వు చెప్పిన వెనులో నీకు నచ్చిందేంటో చెప్పు, నేను చేసి పెడతాను. మొత్తం అన్నీ ఇష్టమే. నాన్ వెజ్ లో? నాకు వెజ్ ఐటమ్స్ అంటేనే చాలా ఇష్టం. అయితే అవన్నీ నేను వండి పెడతాను. మధ్యాహ్నం లంచ్కి ఇక్కడికి వచ్చేసాయి. మేడం, ఏమైంది? పెళ్లికి ముందు కాబోయే భార్య కాబోయే భర్తకు వండి పెట్టకూడదా? వండి పెట్టొచ్చు అనుకోండి, కానీ వచ్చి రాని వంటలతో మీరు ఎంత గొప్పగా చేస్తారు అని కొంచెం భయంగా ఉంది. ఏయ్, ఏంటి గొనుక్కుంటున్నావు? అబే ఏం లేదు మేడం, మీరు స్టార్ట్ చేయండి. నేను తప్పకుండా లంచ్కి వస్తాను. వీడియో కాల్ చేస్తాను, నువ్వు చెప్తూ ఉండు, నేను చేస్తాను. ఇక ఫోన్లో చూసి చేయడం ఎందుకు? అలాగే మేడం. సతీ, వెళ్ళి మునక్కాళ్ళు తీసుకురా. అలాగే అమ్మాయి గారు. మేడం, ఇదిగోండి. ఇలా పట్టుకో. ఫుల్ వీడియో కవర్ అవ్వాలి. అలాగే అమ్మాయి గారు. ఈ వీడియో కాల్లోనే బాబు గారు అన్నం తినేలా ఉన్నారు. ఏంటి? అదే అమ్మాయి గారు, ఈ రోజు బాబు గారికి మంచిగా వండి పెడతారు మీరు. మేడం, అంత కాదు మేడం, ఏదో కొంచెం వేయాలి. నాకు తెలుసులే. నేను చెప్పింది 1 స్పూన్ కారమే. అమ్మాయి గారు, మీరు వంట చేయడం బాగా నేర్చుకున్నాక నన్ను మాత్రం పనిలోంచి తీసేయకండి. నీకప్పుడే అంత భయం పట్టుకుందా? అలా ఏం తీయంలే. సరే. చరణ్ ఇంకా రాలేదేంటి? ఫస్ట్ టైం మీరు వంట చేశారు కదా, తిన్నాక ఏమవుతుందనే భయంతో ఎస్కేప్ అయి ఉంటారు అమ్మాయి గారు. ఏయ్ సత్తి, నా చరణ్ నన్ను అలా ఇన్సల్ట్ చేయడు. తప్పకుండా వస్తాడు. 2 అంకెలు లెక్క పెట్టే లోపు వస్తాడు చూడు. ఆ 2 అంకెలు నేనే లెక్క పెడతాను అమ్మాయి గారు. 1
2 ఒక పని చేయండి 100 అంకెలు లెక్క పెడతాం. అప్పటికల్లా వస్తే చరణ్ బాబుకి 100 ఏళ్ళు. నువ్వేమీ అన్ని అంకెలు లెక్క పెట్టాల్సిన అవసరం లేదు. అదిగో వచ్చేసాడు చూడు. హే చరణ్, వెల్కమ్. రా, హ్యాండ్ వాష్ చేసుకొని కూర్చో. మన పెళ్లికి ముందే నా చేతి వంట తినే అదృష్టం నీకు దక్కింది. ఇది అదృష్టమో ఎప్పటికీ మర్చిపోలేని చేదు అనుభవమో కాసేపట్లో తెలిసిపోతుంది. తాతయ్య, నాన్న మీరు కూడా రండి. కాబోయే అల్లుడితో కలిసి భోంచేదురు గాని. పెద్దయ్య గారు వచ్చేశారు. నాన్నేరి? చిన్నయ్య గారు ఇప్పుడే టాబ్లెట్స్ వేసుకున్నారమ్మా. ఒక అరగంట వరకు భోజనం చేయకూడదు. అదృష్టవంతులు. ఏంటి? అదే మేడం, సార్ ఆరోగ్యం కుదుట పడింది కదా, అందుకే అదృష్టవంతులు అన్నాను. అలాగా, అయితే సరే. రండి తాతయ్య, కూర్చోండి. అయ్యగారు ఈ రోజు వీడికి ఏమైంది? రా చరణ్. ఇల్లరికం రాబోతున్న చరణ్ని తొందరలోనే ఎండీని చేయబోతున్నాం. కాబోయే ఎండీ గారికి కంగ్రాచులేషన్స్ సార్. కలిసొచ్చే అదృష్టాన్ని బట్టి జీవితాలు మారిపోతాయి. నాకు అదృష్టం కలిసి వచ్చిందో లేదో తెలియదు, కానీ ప్రేమ కలిసి వచ్చింది. సౌందర్య మేడం నా ప్రేమను యాక్సెప్ట్ చేశారు. ప్రేమనే పరీక్షలో నీకు 100కి 100 మార్కులు వేసి ఆ దుర్గ నిన్ను పాస్ చేసిన చరణ్. తాతయ్య, నేనెంతో కష్టపడి చేసిన ఫుడ్ ఐటమ్స్ మీకు వడ్డించాలని ఎగ్జైటెడ్ గా నేనుంటే మీరు మీటింగ్ పెట్టారేంటి? ఇది డైనింగ్ టేబులా, మీటింగ్ టేబులా? ముందు మీరిద్దరు తృప్తిగా భోంచేయండి. ఇంత బాగా వండి నన్ను మెచ్చుకోండి. వామ్మో, అమ్మాయి గారి నమ్మకం చూస్తుంటే ట్రైనింగ్ తీసుకోకుండానే విమానం కూడా నడిపేసేలా ఉన్నారు. తిను చరణ్. నాకు ఒక్కగానొక్క కొడుకు. వీణ్ణి చదివించి ప్రయోజకుడిని చేయటానికి కష్టపడ్డాను. అలానే నాకు కోడలుగా రాబోయే అమ్మాయి కోసం కూడా కష్టపడి కాస్త డబ్బు కూడబెట్టాను. ఆ కష్టమే ఈ కానుక రూపంలో. ఆంటీ, మీరు ప్రేమగా ఇచ్చిన ఈ పెళ్లి కానుక జీవితాంతం భద్రంగా చూసుకుంటాను. ఇక మేం బయలుదేరతామండి. అమ్మా, నేనొక 2 నిమిషాలు నీ కాబోయే కోడలతో మాట్లాడాలి. దాందే ఉంది బాబు, వెళ్ళి మాట్లాడరా. ఈలోపు నేను వంట చేసేస్తాను, అందరం కలిసి భోంచేద్దాం. ఇప్పుడు భోజనం ఏమీ వద్దండి. మీరలా అండం కుదరదండి, భోజనం చేసి వెళ్లాల్సిందే. మా జానకి బాగా వంట చేస్తుందమ్మా, మీరు భోంచేసి వెళ్లాల్సిందే. బాబు చరణ్, వెళ్ళి అమ్మాయితో మాట్లాడు. సౌందర్య, వెళ్ళి మాట్లాడు.
నాతో మాట్లాడాలా? రోజు ఆఫీస్లో మాట్లాడుకుంటూనే ఉన్నాం కదా. మీరు బాస్గా, నేను ఒక ఎంప్లాయీగా మాట్లాడడం వేరు. మనిద్దరం కాబోయే భార్యాభర్తలుగా మాట్లాడుకోవటం వేరు. ఆ సంతోషం వేరు, ఆ ఎక్సైట్మెంట్ వేరు. ఎక్సైట్మెంట్ అంటే? ఎక్సైట్మెంట్ అంటే ఉత్సాహం, ఉల్లాసం. ఏంటి మీనింగ్ చెప్తున్నావా? చాలా గొప్పడివే. అంటే ఇప్పుడు నీ ఉత్సాహం కోసం, ఉల్లాసం కోసం నేను మాట్లాడాలి, అంతేనా? ఎలా మాట్లాడమంటావు? తలదించుకొని సిగ్గుపడుతూ మెలికలు తిరుగుతూ మాట్లాడమంటావా? మీరెలా మాట్లాడాలో నేను చెప్పడం ఏంటి మేడం? మీకు నచ్చినట్లు, మీకు నా మీద ఎంత ఇష్టం ఉంటే అంత ఇష్టంతో మాట్లాడండి. ఎంత ప్రేమ ఉందో అంత ప్రేమతో మాట్లాడండి. మన పెళ్లి ఫిక్స్ అయిన దగ్గర నుంచి ఏదో ఒక వంకతో మాట్లాడుతూనే ఉన్నావు. సందర్భం వచ్చినప్పుడు నేను నీతో మాట్లాడుతూనే ఉన్నాను. ఇంకే టాపిక్ ఉంది మాట్లాడడానికి? నాకేం తోచట్లేదు. ఏంటండి మీరు? ఈ జనరేషన్లో లవర్స్ గాని, పెళ్లి ఫిక్స్ అయిన లవర్స్ గాని టాపిక్స్ వెతుక్కోకుండా గంటలు గంటలు మాట్లాడుతూ ఉంటే మీరేంటేమీ తోచట్లేదంటారు? అయినా ప్రేమకు మించి, పెళ్లికి మించి ఇంకేం కావాలి? ఇంతకంటే అద్భుతం ఏం కావాలి? మన పెళ్లి గురించి, నేను మీ మెళ్ళో తాళి కట్టబోయే ఆ క్షణాల గురించి నేనెంతగా ఎదురు చూస్తున్నానో తెలుసా? నువ్వెదురు చూడట్లేదా? ఎదురు చూడడం అంటే చూస్తున్నాను. నేనైతే రోజులో కనీసం ఫోన్ క్యాలెండర్లో 100 సార్లైనా మన పెళ్లి డేట్ చూస్తున్నాను. రాత్రి 12 దాటగానే అమ్మయ్యా ఒకరోజు గడిచిపోయిందని ఊపిరి పీల్చుకుంటున్నాను. అంటే నువ్వు ప్రతిరోజు రాత్రి 12 వరకు మేల్కొని ఉంటావా? భలే వారు మేడం. అసలు నేను ఏ రాత్రైనా పడుకుంటానే కదా. నువ్వు నన్ను మాటమని పిలుస్తుంటే నాకేదోలా ఇబ్బందిగా ఉంది. అయితే మీ అమ్మగారు చెప్పినట్టు చిన్నినో, బుజ్జినో అలా పిలవనా? ఏ అలా ఏం వద్దు, పేరు పెట్టి పిలవడానికి ట్రై చేయి. అన్నట్టు నువ్వు అడిగిన 2 నిమిషాల టైం అయిపోయింది. ఇక వెళ్దాం పదా. అయ్యయ్యో ఆగండి మేడం. నేను మిమ్మల్ని అసలు విడిగా ఎందుకు కలిశాను? అది ఇంకా పూర్తి అవనే లేదు. మాట్లాడాలన్నావు, మాట్లాడుకున్నావు, ఇంకేం కావాలి? అది మీకోసం స్పెషల్గా ఒక బ్లౌజ్ శారీ రెడీ చేయిస్తున్నాను. ఆంటీ ఇచ్చారు కదా. మా అమ్మ కానుక వేరు, ఈ పెళ్లి కొడుకు కానుక వేరు. ఏంటో అంత స్పెషల్? రెడీమేడ్ కొనటం వేరు, స్పెషల్గా డిజైన్ చేయించడం వేరు. అవును, అయితే రెడీ చేయించు. మరి రెడీ చేయించాలంటే మీ బ్లౌజ్ సైజ్ నాకు తెలియాలి కదా. నువ్వేమైనా లేడీస్ టైలర్వా? జేబులో టేప్ పెట్టుకుని తిరుగుతున్నావు? లేదు మేడం, నేను మీ కొలతలు తీసుకుని టైలర్కి చెప్తాను. అదే కాస్ట్యూమ్ డిజైనర్కి. ఎంతెంత దూరాన్ని నువ్వు నేను మోస్తూ ఉన్నా అసలెంత అలుపే రాదు. నీతో ఉంటే తెలియదు సమయం, నువ్వు లేకుంటే ఎంత న్యాయం. గడియారంలో సెకనుల ముల్లే కంటకి కదిలి. దగ్గరికి వస్తేనే కదా కొలతలు తీసుకోవటం ఈజీ అవుతుంది. మీరంత దూరం నిలబడితే ఎలా? కొలతలు తీసుకునేవాడివి, మరి నా కళ్ళల్లో కళ్ళు పెట్టేందుకు చూస్తున్నావు? మాటల్లో చెప్పలేని కొన్ని ఫీలింగ్స్ కళ్ళలోనే తెలుస్తాయి అంటారు. అది మీ కళ్ళల్లో వెతుకుతున్నాను. ముందు కొలతలు తీసుకో. ఎక్కువసేపు మనం ఇక్కడ మాట్లాడుకోవడం బాగుండదు. అర్థమవుతుందా? అర్థం అవుతుంది. ఇప్పుడే బ్లౌజ్ సైజ్ నోట్ చేస్తాను. చప్పుడనిపిస్తుంది.
హలో మిస్టర్ పెళ్లి కొడుకు గారు, కొలతల వంకలతో నువ్వు నన్ను కావాలని టచ్ చేస్తున్నావు. లేదు మేడం, కొలతల కోసమే టచ్ చేశాను. నీ తెలివితేటల ప్రయోగాలన్నీ నాకు తెలుసు. అన్ని పెళ్లి తర్వాతే. పద పద. మేడం మేడం, ఒక్క నిమిషం. అదేం కుదరదు. ముందు రూమ్ లో నుంచి బయటికి పద. మేడం మేడం, బా ఓ బా ఆకలి దంచేస్తుంటే పప్పన్నం కూడా పంచపక్ష పరమాన్నంలా అనిపిస్తుంది. నక్షత్రని ఎలాగోలా బతిమలాడుకుని తినేలా చేయాలి. నక్షత్ర తింటేనే నేను తినాలని రూలు పెట్టింది. అందుకే ఈ తెప్పలన్నీ. మా నక్షత్ర లే. హాల్లో ఎవరూ లేరు. గబగబా వచ్చి భోంచేయి. కడుపు నిండా భోంచేస్తే కంటి నిండా నిద్ర వస్తుంది. రారా వచ్చి భోంచేయి. మావయ్య, ఇది నా ఇల్లు. ఇల్లు నీదేనమ్మా. ఇక్కడ ఆకలితో నా కడుపు మాడిపోతుంది. ఆకలిని నువ్వు ఎలా తట్టుకుంటావో నాకు తెలియదు కానీ నాకు మాత్రం నరకంగా ఉంది. పేగులు మెలికలు తిరుగుతున్నాయి. కొత్తగా చెరువులోకి నీళ్ళొచ్చినప్పుడు అరిచే కప్పల్లా అరుస్తున్నాయి. దయచేసి నా ఆకలి తీర్చుకునే అవకాశం కల్పించి నన్ను కాపాడమ్మా. చచ్చి నీ కడుపును పుడతాను. నీకు మురారికి ఎలాగో భవిష్యత్తులో పిల్లలు కావాలి కదా, ఆ పిల్లాడిగా నేనే పుడతాను. దయచేసి రా నక్షత్ర. తిండి మానేయడం వల్ల చూడు నీ కళ్ళు ఎలా లోపలికి పోయినాయో. సరిగ్గా నిద్రపోక నీ కళ్ళ కింద ఎలా డార్క్ సర్కిల్స్ వచ్చాయో చూడు. నువ్వెంత నీరసంగా ఉన్నావు చూడు. ఇదిగో నిరాహార దీక్ష ఇలాగే కొనసాగిస్తే నువ్వు కళ్ళు తిరిగి పడిపోతావు, కోమాలోకి వెళ్ళిపోతావు. కాస్తైనా నీ ఆరోగ్యం గురించి ఆలోచించు. గట్టిగా ఏదైనా తింటేనే ఎనర్జీ వస్తుంది. నువ్వు అనుకున్నది సాధించగలవు. అర్థం చేసుకోమ్మా.